ఇండియా మోడర్న్ ఐ కేర్ నుంచి ఐ టెస్టు అదేవిధంగా రెటినా టెస్టు మొత్తం కూడా చేయడానికి మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళని పిలవగానే వచ్చిన దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా అసోసియేషన్కి అందరూ సహకరిస్తున్నందుకు, వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి అందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోతే గ్రౌండ్లో వాకర్స్ వాకింగ్ చేసిన దానికోసంగా గ్రౌండ్ ఉంటే మొత్తం దుమ్ము దూరి మొత్తం పైకి లేస్తుంది. కావున ప్రతిరోజు సాయంకాలం 4 ట్రిప్పులు ట్రాక్టర్తోటి వాటర్ చల్లి వాకర్స్కి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మా వివేకానంద రెడ్డి వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ వాటర్ పడతా ఉన్నాం. అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు వరల్డ్ గ్లకోమా దినోత్సవం సందర్భంగా మోడర్ ఐ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఈ కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా మన అవయవాలన్నిటికంటే కూడా కన్ను చాలా ప్రధానమైనటువంటి కాబట్టి ఈ కంటి పరీక్షలకు సంబంధించి అశ్రద్ధ చేస్తూ ఉంటాము. మనం ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు లేదా ఇతర ప్రాంతాల్లో మనం పర్యటిస్తున్నప్పుడు గాలి మూలంగా మన కళ్ళల్లో దుమ్ము పడుతాం. దాన్ని మనం కొంచెం నెగ్లెక్ట్ చేసిన దానివల్ల కళ్ళు అనేక రకాలైనటువంటి రుగ్మతలకు లోనవుతూ ఉంటాయి. ఈ అవగాహన కల్పించి వాకర్స్ కానీ మిగిలినటువంటి పబ్లిక్ కూడా కన్ను యొక్క ప్రాధాన్యత తెలియజేయాలని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి ఆ ఆశయంతో ఈరోజు ఈ శిబిరాన్ని నిర్వహించుకున్నాం. ఈ శిబిరంలో దాదాపు 300 మంది వాకర్స్లు ఇతరులు పాల్గొని సభను దిగ్విజయం చేసిన దానికి ఈ మోడర్ ఐ హాస్పిటల్ సిబ్బందికి మరియు మన వాకర్స్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. డాక్టర్ చిన్నయ్యి, నేను మోడర్న్ ఐ హాస్పిటల్లో గ్లకోమా కన్సల్టెంట్గా ఉన్నానండి. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరుగుతున్నాయి. సో దాని సందర్భంగా ఇది మార్చి 10వ తారీఖు నుంచి 16వ తేదీ వరకు జరుగుతుందండి. సో దీని సందర్భంగా నెల్లూరులో పలు ప్రదేశాలలో గ్లకోమా స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చేస్తున్నాము అండి. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్నాము. మోడర్న్ ఐ హాస్పిటల్ తరఫున కూడా చేస్తున్నాము. ఇందులో ఏంటంటే కంట్లో అందరికీ కూడాను ప్రెషర్ చెక్ చేసి, నరం అనేది చెక్ చేసి, నీటి కాసులు ఉందా లేదా అండ్ అనుమానం ఉన్న వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి స్క్రీనింగ్ చేస్తున్నాము. ముఖ్యంగా అసలు ఈ స్క్రీనింగ్ ఎందుకు చేస్తున్నాము అంటే నీటి కాసులు అంటే ఏంటి అంటే కంట్లో ప్రెషర్ అండి. సో ఒత్తిడి వల్ల నరం అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ ఇందులో ఎటువంటి లక్షణాలు పేషెంట్కి ఉండవు. సో ఒక డాక్టర్ అనేది గుర్తిస్తేనే దాన్ని మనం వీలైనంత త్వరగా గుర్తించగలము. పేషెంట్కి తెలిసేసరికి అది చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇలా స్క్రీనింగ్ కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం వల్ల త్వరగా ఐడెంటిఫై చేస్తే మనం వాళ్ళని అంధత్వం నుంచి కాపాడిన వాళ్ళం అవుతామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.